హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. సో ఈ రోజుల్లో ఏంటి అంతా కూడా వర్చువల్ ఏజ్ అని చెప్పొచ్చు. మొత్తం ఫోన్స్ అండ్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కంప్లీట్గా ఏ ఇష్యూ ఉన్నా కానీ మనం ఈ మొబైల్ ఫోన్స్తో ఈ షార్ట్ అవుట్ చేసుకుంటున్నాం అనమాట. అలాగే క్రైమ్ కూడా రియల్ లైఫ్ క్రైమ్ కంటే కూడా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే మీ ఫోన్లోంచే క్రైమ్ అనేది జరగడం, అది బ్యాంక్లో దొంగతనాలు అలాంటివి అయి ఉండొచ్చు, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయి ఉండొచ్చు, స్కామ్లు అయి ఉండొచ్చు. అలాగే దీంతో పాటుగా కొన్ని వార్నింగ్స్ ఎక్సెట్రా చాలా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ఒక గోల్డెన్ అవర్గా మారిపోయింది. ఎందుకంటే ఇదే టాక్ ఆఫ్ ది టౌన్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ సైబర్ క్రైమ్స్లో చిక్కుకున్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే సరైన రిజల్ట్ రావట్లేదని కొంతమంది, అసలు కంప్లైంట్ ఎలా ఇవ్వాలని మరి కొంతమంది, అసలు సైబర్ వార్ అనేవి వస్తున్నాయి కదా, ఇదేదో పెద్ద ఇష్యూ కదా, దీన్ని మేము తీసుకోలేం కదా అని చెప్పేసి రకరకాల అనుమానాల్లో సొంత డెసిషన్ తీసుకుంటూ ఇంకా నష్టపోతున్న వాళ్ళు ఒక పక్కన. వీటన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఈరోజు ఇంటర్వ్యూలో తీసుకుందాము. మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పూజారి నాగేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సైబర్ క్రైమ్, ఈ మొబైల్ ఫోన్స్, ఈ వర్చువల్ ఎరా వచ్చాక స్టార్టింగ్లో నేను విన్నది ఈ బ్యాంక్లో రాంగ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒకటి, అలాగే దొంగతనాలు, తర్వాత కొన్ని వార్నింగ్ కాల్స్, స్కామ్లు, ఇది ఎలా లెక్క లేకుండా ఇంకా ఎక్కడికో పోతా ఉందన్నమాట. కొంతమంది ఈ ఫేక్ వీడియోలు, రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా జరిగింది, ఒక ఇన్ఫ్లుయెన్సర్, తనకి తన డీప్ ఫేక్ వీడియో పంపించి 7,100 రూపాయలు కరెక్ట్గా, అంటే ఏదో ఈఎంఐ అడిగినట్టు అడిగారనమాట. సో ఇలా ఎలా జరుగుతున్నాయి? దీనికి సరైన సొల్యూషన్ ఏంటి? మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇలాంటి విషయాల్లో? ఏంటి సొల్యూషన్? ఇప్పుడు మనకు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అనేది సైబర్ క్రైమ్స్. ఓకే, సైబర్ క్రైమ్స్ అంటే ఏంటంటే మన ఎదుటి వ్యక్తిని మన టెక్నికాలిటీ ఉపయోగించి ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి జనరల్గా సైబర్ క్రైమ్స్ అంటాం. మనకు పూర్వకాలంలో మన వ్యక్తిని మోసం చేయాలి అంటే మనకున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిని మనం మోసం చేయగలుగుతుండే. అంటే మనకు తెలిసిన వ్యక్తిని మాత్రమే, అంటే తెలిసి పరిచయం ఉండి మాట్లాడడం ద్వారా, తిరగడం ద్వారా మనం మోసం చేయగలుగుతాం, వాళ్ళ గురించి ఎంతమంది ఇన్ఫర్మేషన్ మోసం చేయగలుగుతాడు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ పరంగా ఏమవుతుందంటే ఎక్కడో ఒక అమెరికాలో కూర్చున్న వ్యక్తి ఇండియాలో ఒక మరుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని కూడా మోసం చేయగలుగుతున్నాడు. ఓకే, మనం ఇండియాలో కూర్చొని మళ్ళీ ఎక్కడో ఉన్నది మోసం చేయగలుగుతున్నాం. అంటే ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కనెక్షన్స్ పెరిగిపోయి సైబర్ క్రైమ్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది బాగా. ఓకే, ఇప్పుడు మనకు ఫ్యూచర్లో ఇప్పుడు మనకు జనరల్ పోలీస్ స్టేషన్స్ ఎట్లున్నాయో ఫ్యూచర్లో మనకు ఓన్లీ సైబర్ పోలీస్ స్టేషన్స్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికి ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. సో సైబర్ పోలీస్ స్టేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో సైబర్ క్రైమ్స్ మీద మనం రకరకాలుగా, ఎవరికైనా సరే మనం రకరకాలుగా గవర్నమెంట్ కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ ఇంకా ఇతర విషయాలు కానీ మనం నాలెడ్జ్ ఇస్తున్నాం. ఎందుకంటే సైబర్ నేరాలకు గురి కావద్దు అనేది ఇస్తున్నాం మనం. ఎందుకంటే ఇది విర్చువల్ వరల్డ్లో మనకు ఇప్పుడు ఇవాళ పొద్దున్న కూడా చదివిన నేను, ఒక్క వృద్ధుని దగ్గర నుంచి ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చింది 9 కోట్లేమో మోసం చేసినట్టు. ఓకే, 4 అమ్మాయిలు కలిపి, అమ్మాయిల పేరు మీద ఇవాళ మార్నింగ్ చదివినాను పేపర్లో. సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే జనరల్గా ఎవరన్నా లింకులు పంపిస్తే లింకులు ఓపెన్ చేయడం, అనాథరైజేషన్ లింకులు కానీ ఓటీపీలు అడుగుతుంటారు, లేకపోతే బ్యాంకు నుంచి కాల్ చేస్తుంటారు, బ్యాంక్ ఎంప్లాయీస్ని కాల్ చేస్తున్నాము మీకు ఇది జరిగిందా అని చెప్పి అది జరిగిందా అని చెప్పేసి ఇది చేస్తుంటారు. వీళ్ళు డేటా అనేది బాగా దొరుకుతుంటుంది వీళ్ళకి మార్కెట్లో ప్రధానంగా. ఆ డేటాని బేస్ చేసుకొని కూడా ఓకే ఇది జరుగుతుంటుంది. సో నేను ఏం చెప్తానంటే సైబర్ క్రైమ్స్ అనేది రిలేటెడ్ టు ద ఫైనాన్షియల్ ఇష్యూసే కాబట్టి మీ అకౌంట్ల నుంచి ఎప్పుడైనా సరే ఏ కారణం చేతనైనా సరే మీకు తెలిసో తెలియకనో లేకపోతే మీరు చేసే రకరకాల తప్పుల వల్ల మీ అమౌంట్ మీ అకౌంట్లో నుంచి కనుక డెబిట్ అయితే ఓకే, వితిన్ 1 అవర్లో మీరు 1930 కనుక కాల్ చేసి రిపోర్ట్ ఇవ్వగలిగితే మీ మనీ 70% మీకు బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు సేఫ్ ఉంటుంది మనీ. ఆ వితిన్ 1 అవర్ని ఏమంటారు అంటే జనరల్గా గోల్డెన్ అవర్ అంటారు. అంటే నీ అకౌంట్ నుంచి కట్ అయిన వితిన్ 1 అవర్లో కనుక మీరు ఇమ్మీడియట్లీ 1930 కాల్ చేసి నాకు అన్యాయం జరిగింది లేకపోతే నన్ను మోసం చేసిన ఇట్లా జరిగింది అని చెప్పి మీరు చెప్పగలిగితే ఆ అమౌంట్ ఆ వితిన్ 1 అవర్లో ట్రేస్ చేసేసి వెనుకొచ్చే అవకాశం ఉంటుంది, మీకు వెనుకొచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది అది వితిన్ 1 అవర్లో వాడు రియలైజ్ కావాలా, ఓహో ఇక్కడ ఏదో మోసం జరిగిందని రియలైజ్ అయ్యి మీరు మళ్ళీ నెంబర్ గుర్తుపెట్టుకోండి 1930 మీరు కాల్ చేసి మీరు ఆ మోసాన్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ అమౌంట్ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ మీకు బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఉన్న టైంలో చాలామంది ఇలా మోసపోయారు అన్న, అది ఎటువంటి విషయం అయినా సరే, నాట్ జస్ట్ సైబర్ అనేది కాదు, ఒక లాయర్ని అప్రోచ్ అవ్వాలన్నా, ఒక కంప్లైంట్ ఇవ్వడానికి అప్రోచ్ అవ్వాలన్నా, ఏదో తెలియని ఒక ఫీలింగ్ని మనసులో పెట్టేసుకొని ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఎక్కడో కడుపు కోతకు వచ్చిన వాళ్ళు తప్ప
కాస్త అంటే బేర్ చేయగలిగిన వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వట్లేదు. దానివల్ల అన్నౌన్ కంప్లైంట్స్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట. కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాడు అలాంటి ఒకడు దొరికితే వాడు చాలామందిని దోచుకోవడం అనేది ఆగిపోతుంది. ఆ కాన్సెప్ట్ కూడా అర్థం కావట్లేదు. మెయిన్ ఇప్పుడు ఒక లాయర్ని కలవడం అనేది ఎందుకు చాలా ఇలా చూస్తూ ఉంటారు, దాన్ని ఫ్రెండ్లీగా ఎలా మార్చాలి? ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే లాయర్ అనేది బాగా నెగిటివ్ ప్రొఫెషన్ కింద ఉంటుంది. ఎస్పెషల్లీ లాయర్స్ అండ్ డాక్టర్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ ప్రొఫెషన్ అంటాం దాన్ని. నెగిటివ్ ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఈ లాయర్ని కానీ లేకపోతే డాక్టర్ని కానీ ఎప్పుడు మనం నెగిటివ్ వేలో ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఆయనకి వెళ్ళి ఏదో సలహా ఇస్తే పైసల కోసం రాస్తున్నాడేమో, పైసల కోసం చేస్తున్నాడేమో అనే ఒక ఫీలింగ్తో ఉండిపోతారు అందరు. అంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్తే పైసలు ఖర్చు అవుతాయి, కోర్టుకి వెళ్తే న్యాయం జరగదు అనేది ఇది ప్రజలలో బలంగా నాటకపోయింది. ఇది చాలా బలంగా నాటకపోయింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటంటే ఈ అడ్వకేట్ దగ్గరికో లేకపోతే కోర్టుకు వెళ్తే న్యాయం జరగదనే ఉద్దేశంతోనో, లేకపోతే చిన్న సమస్యే కదా దీనికి వీళ్ళు ఎందుకనే ఉద్దేశంతోనో వాళ్ళు సొంత వైద్యాన్ని చేసేసుకుంటారు. సొంత వైద్యాన్ని చేసి అది పెద్దగా అయ్యి అది కొరకరాని కొయ్య అయిన తర్వాత వాళ్ళు అప్పుడు మన దగ్గరకు వచ్చి ఇక అప్పుడు కూర్చొని సార్ అట్లా జరిగింది సార్ ఇట్లా జరిగింది సార్ అని చెప్తుంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ అడ్వకేట్ కానీ లేకపోతే ఏ కోర్టు కానీ లేకపోతే లీగల్కి సంబంధించి ఎవ్వరు కానీ అన్నెసెసరీగా కేసులు ఏమని చెప్పరు ఎప్పుడు. ఓకే, దాని పాసిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏముంది ఏం లేదు ఎట్లా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నిన్ను కేసు ఏమని బలవంతంగా ఎవరు లాగరు. ఎప్పుడు కూడా ఏ అడ్వకేట్ దగ్గర పోయినా కేసు ఏమని చెప్పారు, నీకు చట్టాన్ని చెప్తారు, చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ఏమనే చెప్తారు. నీ పరిస్థితికి అనుగుణంగా నువ్వు కేసు వేయాలన్నా కేసు వేయద్దా లేకపోతే దానికి ఏమన్నా చేయాలన్నా అనేది ఆ కన్సల్టేషన్లో మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది ప్రాథమిక దశలనే కనుక మనం అడ్వకేట్ని సంప్రదించగలిగితే దాని డ్యామేజ్ అనేది 100% కంట్రోల్ అవుతుంది. అది డెఫినెట్లీ నేను చెప్పగలుగుతాను. దాని డ్యామేజ్ అనేది 100% కంట్రోల్ అవుతుంది. యూజువల్లీ సైబర్ క్రైమ్స్ అయి ఉండొచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, లేకపోతే నార్మల్ క్రైమ్ కావచ్చు, లైఫ్లో కావచ్చు, ఒక అగ్రిమెంట్ కావచ్చు. చాలామందికి మనకు సివిల్ కేసులు ఇండియాలో హైయెస్ట్ కేసులు సివిల్ కేసులు. అవును, ఎండ్ ఆఫ్ ది డే వస్తాయి. సివిల్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఏంటంటే చట్టాల మీద అవగాహన లేక పెరుగుతాయి. మీకు చట్టాల మీద అవగాహన పెంచుకునేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఒక 1000 రూపాయలు 2000 బేస్డ్ ఆన్ ద అడ్వకేట్ కన్సల్టేషన్ ఫీజు కట్టేసి నువ్వు ఒక నాలెడ్జ్ తెచ్చుకుంటే కోర్టుకోవాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంటే నేను విన్నాను సార్, నేను అంటే మీరు మాటల నుంచే విన్నాను. నిజంగా విరాట్ చాలా విషయాలు తెలుసుకోగలిగితే అసలు ఒక అడ్వకేట్ని వాళ్ళ ప్రాబ్లం మీద సంప్రదించినట్లయితే 90% కోర్టుకి వెళ్లకుండానే సాల్వ్ అయ్యే ఇష్యూస్ 90% వెళ్ళరు. వాళ్ళు స్టార్టింగ్లో రాగలిగితే అసలు కోర్టు అనేది అవాయిడ్ అయిపోతుంది, తెగే వరకు ఉండి కోర్టు అనేది అవాయిడ్ అయిపోతుంది. అన్ని వీళ్ళు సొంత వైద్యం చేసేసుకొని చేసి చివరిలో పోయి అడ్వకేట్ దగ్గర కూర్చుంటే అడ్వకేట్ కూడా ఏం చేయలేడు. అప్పుడు ఎంత సాధ్యమంతో అంత చేస్తుంది తప్ప ఏం చేయలేడు దాన్ని. అవును, అది 100% చాలామంది ఫేస్ చేశారు. అండ్ చాలా ప్రాబ్లమ్స్ వెదర్ సివిల్ ఆర్ ఈ సైబర్ లాంటి వాటి నుంచి ఇంకొకటి ఉండొచ్చు. సర్టెన్ ప్రొఫెషనల్స్ని మీట్ అవ్వడం, దాని గురించి తెలుసుకోవడం, దానికి తగిన ప్రొసీజర్ మనం ఫాలో అప్ అవ్వడం ద్వారా చాలా వరకు ప్రాబ్లం ముందుగానే సొల్యూషన్ తీసుకోవచ్చు. అండ్ సార్ ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా గోల్డెన్ అవర్ ఫర్ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డబ్బులు అనేవి లాస్ అయితే ఇలా పలానా కంప్లైంట్ సైబర్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసి వాళ్ళని అప్రోచ్ అవ్వడం ద్వారా కానీ వితిన్ 1 అవర్లో చాలామందికి వాళ్ళ డబ్బులు వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఏదైనా సరే మనకి తెలియని విషయాన్ని ఒక ప్రొఫెషనల్ని మీట్ అయ్యి తెలుసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఆ ప్రొసీజర్లోనే భాగంగా మనకి నాగేశ్వర పూజారి గారు కొన్ని పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మీకున్న పర్సనల్ ప్రాబ్లం ఏదైనా సరే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని అయితే సంప్రదించవచ్చు. ఇక మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.